హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి కమ్మదనం ఛానల్. ఇప్పుడు నేను ఆలు ఈ స్వీట్ కార్న్ సన్నగా తరిగాను అనమాట. స్వీట్ కార్న్ ఈ ఇట్లా ఉన్న పప్పుల్ని సన్నగా తరిగా ఈ స్వీట్ కార్న్ అనమాట. ఈ స్వీట్ కార్న్ ఆలు టిక్కాలు ఇది ఒక రెసిపీ అనమాట. దీన్ని నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి, ముందల ఇట్లా ఈ బౌల్లో వేసుకొని 2 దుంపలే ఉడకబెట్టుకున్నాను. 2 దుంపలు ఉడకబెట్టుకొని ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. తురుముకోవచ్చు, లేకపోతే ఇట్లా మ్యాష్ చేసుకోవచ్చు. ఊరకే మెదిగిపోయిద్ది. నలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు స్వీట్ కార్న్ వేద్దాం. ఇందులో ఏమేమి వేస్తున్నానో చూడండి. స్వీట్ కార్న్, బంగాళదుంప ఇది ఇట్ట కలుపుకోండి. దుంపలను ఇది మళ్ళీ దీంట్లో ఇగోండి శనగపిండి 3 స్పూన్లు వేసుకోవాలి. 3-4 స్పూన్లు ఎంత చూసి వేసుకోండి. ఉండగా రావాలన్నమాట శనగపిండి. ఈ మాత్రం చాలన్నమాట. ఇందులో ఇంకా పుదీనాకు, కొత్తిమీర ఎక్కువ అవసరంలా, కొంచెం వీటిల్లోకి అన్నీ వేసి కలుపుకోవాలి. కాకపోతే జీలకర్ర కంపల్సరీ బాగా కమ్మగా రుచిగా రావాలంటే జీలకర్ర వేసుకోవాలి ముందు. ఏటిల్లో అయినా కూరల్లో అయినా కూరల్లో ఎటుగుడు తిరమాద గింజల్లో ఉంటుంది, వీటిల్లో ప్రత్యేకంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. ఏమేమి వేసానో చూస్తున్నారుగా, అవన్నీ ఇట్లా వేసుకొని వండుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోండి. ఇలా సాలిపోతే కొంచెం నొట్ట పెట్టుకొని ఉప్పు చూసుకోండి. కారం అంత వేసుకోండి. బాగా క్రిస్పీగా బాగుంటాయి. మరీ కారం ఎక్కువ వేసుకోమాకండి, గొంతులో మంటలు వస్తాయి. చూసి వేసుకోండి. ఉప్పు, కారం, జీలకర్ర, పుదీనాకు, కొత్తిమీర, స్వీట్ కార్న్, బంగాళదుంప ఇవన్నీ వేసామన్నమాట. వేసుకొని ఇట్లా టిక్కాలు చేసుకోవాలి. ఇట్లా మెత్తగా ఉండాలి. శనగపిండితో ఇలా వేసుకోవాలి. ఇందులో కొంచెం 1 స్పూను అట్లా ఆయిల్ వేసుకున్నారనుకో మెత్తగా వస్తుంది అన్నమాట. కాలిద్ది, జాగ్రత్త. వేడి నూనె పోసేయండి. ఇప్పుడు మెత్తదనం వచ్చింది. ఆయిల్ తగిలితే 1 స్పూను. ఇప్పుడు ఇది ఏ మోడల్లో కావాలంటే మనకు ఆ మోడల్లో చేసుకోవచ్చండి, మన చాయిస్ని బట్టి. సరే ఎంత బాగుంది. ఇట్లా కలుపుకోవటంలోనే ఉండిద్ది ఏదైనా టేస్ట్. ఇప్పుడు నేను ఏ మోడల్లో కలుపుతానో మీకు చూపిస్తాను. ఇగోండి, ఇలా ఈ ఆలు స్వీట్ కార్న్ టిక్కా అన్నమాట. ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇగో ఏమి లేదు, ఇట్లా ఒక ముందేమన్నా ఇట్లా తీసుకోండి. తీసుకొని ఇది అరిచేతుల్లో ఇట్లా పెట్టి ఇలా అనండి, రోల్ లాగా. ఇది రోలే. కొంచెం పిండి గట్టిగా కలుపుకోండి, అప్పుడు రోలు బాగా వచ్చిద్ది. ఇట్లా మనకి ఎంత మందం కావాలో, ఎంత పలుసు కావాలో చూసుకోవచ్చు. ఆలు టిక్కా అన్నమాట ఇది. మీరు కూడా ఇట్లా చేసుకోండి, బాగుంటాయి. ఇప్పుడు ఈ నూనెలో డీప్ ఫ్రై చేద్దాం. మనం చక్కగా నిదానంగా కాల్చుకుందాం, అప్పుడు బాగుంటాయి రుచిగా. ఇందులో జీలకర్ర పడ్డది, అన్నీ పడ్డాయి. పుదీనాకు పడ్డది, ఉప్పు, కారం అన్నీ పడ్డాయి. కొంచెం పిండి ఎక్కువ పెట్టుకొని పెద్దయే తీసుకోండి, బాగుంటాయి. ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా వేసుకోండి. నూనెలో సన్నగా సెగ పెట్టుకొని చక్కగా కాలుతాయి. బంగాళదుంప అవి క్రిస్పీగా ఉంటాయి. శనగపిండే వేసుకున్న సెడంగా వేసుకోండి. ఇట్లా నిదానంగా చేసుకోండి, పని బాగా వస్తాయి. ఏ అయినా పుదీనాకు, కొత్తిమీర వేసుకున్న టేస్ట్ కోసం. ఆలు టిక్కా. ఈ టిక్కాలు అంటే పిల్లలు బాగా తింటున్నారుగా, అందుకని ఇట్లా వెరైటీగా చేసుకోవాలి. మామూలు రోజు చేసే ఈ బజ్జీలు పిల్లలు ఎప్పుడు ఇయ్యగా చూసిని అని అంటున్నారు. ఇట్లా మోడల్గా చేస్తేనే పిల్లలకు నచ్చుతున్నాయి. వావ్ అని తింటున్నారు. అందుకని ఇవన్నీ పాట్లు అన్నమాట మనకి. అందుకని మీరు కూడా ఇలా చేసుకోండి. శనగపిండితోనే
బాగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. చూడండి మన ఆలు స్వీట్ కార్న్ టిక్కాలన్నమాట. టిక్కాలు టిక్కాలు అవన్నీ మన పిల్లలకి వస్తాయి కానీ పెద్దవాళ్ళకి ఆ మాటలు రావండి. మనమంతా బజ్జీలు పునుగులు ఇడ్లీలు అట్లు అనేవాళ్ళం. ఇవన్నీ మనకి ఏడ వస్తాయి టిక్కాలంటాయి. అది మా మనవడు తిని చెబుతాడనమాట, అమ్మమ్మ ఇది టిక్కాలు అంటాడు. అందుకని వాడికి నచ్చే రీతిలో ఇట్లా వేస్తున్నాను. చూడండి ఒక వాయి వేసాను చూడండి, ఇట్లా కాల్చుకోండి. అసలు ఎంత ఇదిగా ఉంటాయోనమాట. చూడండి కరకరలాడుతా స్వీట్ కార్న్లు కనబడుతున్నాయా, అవి కూడా మళ్ళీ రెండుగా తరిగా స్వీట్ కార్న్లు కూడా కాన్ లేకుండా అట్లా చూసారా. ఇట్లా ఇగో తుంచా చూడండి, అన్ని ఇది పుదీనాకు కొత్తిమీర ఇవన్నీ వేసాము. సరే ఎట్లా ఉండయి ఈ టిక్కాలంట. మా మనవడికే వస్తాయి ఆ పేర్లు. అవి చేశానండి బాగానే. ఇగో ఇట్లా నిదానంగా కాల్చుకోండి చేసుకొని, అరిచేతిలో వరకు అట్లా రోల్ చేసి ఒక ఉండ చేసి అరిచేతిలో పెట్టుకొని రోల్ చేస్తే వచ్చేసింది. మా వాడు చదువుతుంటే నాకు రావేమో అనుకున్నా, కానీ భలే ఈజీ అండి. ఇవి కమ్మగా కూడా ఉండయి, కరకరలాడతా. స్వీట్ కార్న్ ఒక కండి తెచ్చుకోండి. ఇప్పుడు బాగా స్వీట్ కార్న్ బాగా దొరుకుతున్నాయి. చూడండి ఇగో పైకి కూడా స్వీట్ కార్న్ కనబడుతుంది అనమాట. అవి టిక్కాల్లో ఇగో స్వీట్ కార్న్లు పైకి వచ్చి అంత బాగుంటాయి. 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకొని వేసుకున్నాను. ఇక అన్నిటిలో స్వీట్ కార్న్లు కనబడుతున్నాయి. ఇట్లా నిదానం సన్న సగం మీద పెట్టుకుంటే లాంది కూడా శుభ్రంగా ఉడికిద్ది, కరకరలాడిద్ది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. స్వీట్ కార్న్ ఆలు టిక్కాలు కమ్మగా ఉన్నాయి. మంచిగా ఇట్లా నిదానంగా చేసుకోండి. మా మనవాడు అన్నీ కొత్తవి అడుగుతాడండి, అందుకని నేను నేర్చుకోనల్లా చేస్తున్నాను. ఇవి నాకు అన్ని మసాలా వాళ్ళు అవి వచ్చుగా మనకి పెద్దవాళ్ళకి, ఇవి మనకి ఆడవచ్చు. అందుకని వాడికి నచ్చాలని ఇట్లా చేసుకొని పెడుతున్నా. స్కూల్ నుండి వచ్చి తింటాడు. అందరం పెద్దవాళ్ళం అందరం తినొచ్చు, కరకరలాడుతూ ఉంటాయి. మీరు కూడా చేసుకోండి. హెల్దీ కూడా. ఇందులో బంగాళదుంప స్వీట్ కార్న్ ఎంత హెల్దీయేనండి. ఇందులో అసలు పనికిరాని అంటూ ఏమి లేవు. శనగపిండి ఇంకట ఎర్ర కాల్చుకోండి, మరీ మాడ్చుకోమాకండి, అప్పుడు కరకరలాడుతాయి. మరీ పచ్చిగా తీసుకున్నా ఈ శనగపిండి కలిపింది కదా, కొంచెం పచ్చిగా ఉంటాయి. కొంచెం గట్ట ఎర్ర కాల్చుకుంటే బాగా ఉంటాయి. అన్నీ హెల్దీయే. ఇందులో పుదీనాకు కొత్తిమీర అసలు పనికిరాందంటూ లేదు. ఇందులో ఉప్పు కారం వేసుకున్నా, జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర ఎంతో మంచిది పొట్టకి, డైజెషన్ అయ్యిద్ది అనమాట. అందుకని వేసుకున్నా జీలకర్ర కమ్మగా ఉండడానికి. అట్లా మీరు కూడా ఆలు స్వీట్ కార్న్ టిక్కా అండి. అయిపోయింది మన రెసిపీ. రేపు ఇంకొక రెసిపీతో మళ్ళీ వస్తాను నేను.